హాయ్ అండి, నేనైతే కేక్కి ముందుగా ఏమేమి కావాలో అన్నీ తీసుకున్నానండి. ఇదిగోండి పంచదార అయితే మిక్సీ పట్టుకున్నాను. ఒక కప్పుడు పంచదార, షుగర్ని బట్టి మనకి ఎంత తీపి కావాలో అంత. ఇంకోండి కోకో పౌడర్ మిక్సీ పట్టుకున్నది, గింజలు, అలాగే 2 అంటుకొల్లు, 2 కోడిగుడ్లు అన్నమాట. 2 కోడిగుడ్లు మనకి ఈ పంచదార, మైదా పిండి, ఈ కోకో పౌడర్, ఈ 3 వేసి జల్లించడానికి క్లాత్. ఓకేనండి. ముందుగా వస్తే నేను అంటుకొల్లు మిక్సీ పట్టాలి కాబట్టి దీంట్లో వేస్తున్నాను. నేను చిన్న చిన్నగా ఇలా కట్ చేస్తున్నాను. ఎందుకంటారా మళ్ళీ మిక్సీ తిరగకపోయినా ఇంకో ఇబ్బంది, అదేదో ఒకసారి ఇలాగా. ఇప్పుడు మిక్సీ పడతానండి. నేను ఇదైతే చాక్లెట్ పౌడర్ కోకో పౌడర్, చాక్లెట్ పౌడర్ కాదు, 2 వేస్తున్నాను. పంచదార కూడా కొంచెం తీపి ఉండాలి కాబట్టి ఏదో 3 వేస్తున్నాను. మైదా పిండి 3 వేస్తున్నాను, అంటే సగం వచ్చింది కాబట్టి. ఇప్పుడు ఈ 3 మిక్సింగ్ ఇలా చేసేసుకోవాలి. అందులోకి ఇక్కడ మేము ఈ గిన్నెకి ఆయిల్ రాసుకున్నాము పక్కనండి. ఇదిగోండి ఆయిల్ వేసి ఇది తీసేస్తాను. ఎందుకంటారా ఇప్పుడు జల్లెడ ఒకటి ఉండేది, జల్లెడ ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలియదు, కనపడట్లేదు. ఇప్పుడు అన్నీ వేసాను కదా. ఇదిగోండి చాక్లెట్ ఫ్లేవర్ వేస్తున్నాను. లైట్ కొంచెం వేసుకోవాలి, మళ్ళీ ఎక్కువ వేసామంటే 5 డ్రాప్స్ వేస్తాను నేను. సరిపోతుంది. వెన్నెల కావాలంటే వెన్నెల, చాక్లెట్ ఫ్లేవర్ అయితే చాక్లెట్. ఇంకోండి 2 ఉన్నాయి. ఇప్పుడు ఇదిగోండి అది కేక్ వేసేది ఏదో పౌడర్ మర్చిపోయాను, అది లేదు, అందుకనే నేను ఇది వేస్తున్నాను. గ్రీన్ కలర్ మాట ఇది పొంగాలి కదా, అందుకే. ఇప్పుడు వంట సోడా లైట్గా, ఇదిగోండి కొంచెం అంత కూడా అక్కర్లేదు. ఇదిగోండి ఇప్పుడు ఇవన్నీ ఒకసారి మిక్సింగ్ చేసేసుకుంటే ఓవెన్లో బాగా వస్తుంది. ఉప్పులో పెట్టినా బాగానే వస్తుంది. నేను ఇసుకలో పెట్టి చేస్తాను, ఉప్పులో పెట్టి చేస్తాను. డైరెక్ట్గా నేను గ్యాస్ మీద ఒక గిన్నె పెట్టి చేస్తాను అన్నమాట. ఇంకా ఎగ్గును ఇది కలిపి చేస్తున్నాను అన్నమాట. ఇదిగోండి అన్నీ వేసేసాను కదా. ఇదిగో బనానాలు కూడా వేసాను కదా ఎగ్గని. ఇప్పుడు ఒకసారి ఇలా మిక్సింగ్ చేసేయాలి. టైం పడుతుంది కలిపినప్పటికీ. కొంచెం బనానా కూడా అక్కడక్కడ ఇదిగోండి అవ్వలేదు, ఉంచేస్తున్నాను. ఏం కాదులే. మనకి లూజ్ అవ్వకపోతే కనుక ఇది కొంచెం పాలు వేసుకోవచ్చు. నేను పాలు తీసాను కానీ కొంచెం పర్వాలేదు. ఇంకా కొంచెంసేపు ఇలా కలుపుతూ ఉంటే కొంచెం దోసల పిండిలాగా బాగానే వస్తుంది. ఇది కొంచెం చూసారా, ఇలాగున్నా పర్వాలేదు, ఉడికిపోతుంది. ఇప్పుడే కొంచెం అంతా తీపి అన్నది చూడాలి. బాగుంది. ఎగ్ స్మెల్ అన్నది లేదు. ఒకవేళ ఎగ్ వద్దకపోతే కనుక ఇలాగే చేసాను. చూసారా ఇలా వచ్చింది. కొంచెం పాలు వేద్దామా ఏంటో నాకు అర్థం కావట్లేదు. నేను ఇంకా ఏం లేదు, సరిపోతుంది, ఉడికినప్పటికీ సరిపోతుంది. సరేనండి, ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేశాక అప్పుడు నేను మళ్ళీ ఆ బౌల్ వేసినప్పుడు చూపిస్తా. నేను ఇంకా కొంచెం పాలు వేస్తున్నానండి, ఎందుకంటే మళ్ళీ ఒకసారి మళ్ళీ గట్టిగా బాగా గట్టిగా వచ్చిన మళ్ళీ ఇబ్బంది. అందుకని కొంచెం లైట్గా 2 చెంచాలు పాలు వేస్తాను. మేము చాలా సార్లు ట్రై చేసాము, బాగా వచ్చింది.
అందుకని ఇంట్లోనే తయారు చేద్దామని. ఇంకా ఏంటో బయట కేకులు బాగా క్రీమ్లు బాగా ఎక్కువ ఉంటున్నాయి కదా, బాగా స్వీట్గా ఉంటున్నాయి. అందుకని నేను అయితే ఇలాగే అయిపోయింది కదా. ఇదిగోండి, దీనికోతే ఆయిల్ రాసి దీనిపైన పిండి ఒకటి వేస్తాం మేము. ఇదిగోండి పిండి ఒకటి రాలట్లేదు, రాలకుండా ఉండాలన్నమాట. ఎక్స్ట్రా పిండి ఉంటే తీసేసుకోవాలి. ఇప్పుడు పెట్టాలి, ఎందుకంటారా మనకి అన్ని చెంచాలతోటి అట్లతోటి అవ్వదు. అందుకని చెంచా కూడా పెడితే బాగా బుడగల్లాగా వస్తాయి కదా మనకి, అలా రాకూడదు. ఇంకా అది కూడా శుభ్రంగా తీసేస్తాను దీనిలోది. ఇదిగోండి వేసేసాం కదా, 2-3 సార్లు ఇలాగే కనేసేయాలి. ఎందుకంటే మధ్యలో ఎక్కడెక్కడన్నా గ్యాప్ ఉన్నా సరే మనకి ఖాళీ ఉండకుండా మంచిగా వస్తుంది. నేను ఇప్పుడు అయితే జెమ్స్ అయితే వేస్తున్నాను. ఇవి చూసారా, ఇలా వేస్తున్నాను. ఇప్పుడు నేను ఇప్పుడు గ్యాస్ వెలిగించి గ్యాస్ మీద పెడతాను. ఒకసారి చూసారా, ఇదిగోండి. ఓకేనండి, ఇప్పుడు పెడతాను చూడండి. నేను అయితే మూత తీసుకున్నానండి, ఎందుకంటే అవే స్టాండ్ ఉంటే బాగుంటుంది, స్టాండ్ లేదు. అందుకని మూత తీసుకున్నాను, ఇంకా ఏమీ లేదు. తీసుకుని ఇదిగోండి చూసారా, ఇప్పుడు ఇలా పెట్టుకోవాలి. గ్యాస్ మీద పెడతాను. గ్యాస్ వెలిగించాలి. ఫస్ట్ అయితే ఇది వేడవి దాకా పెద్ద మంట పెట్టాలి. ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు వేడైపోయాక అప్పుడు చిన్న మంట పెట్టుకోవాలి. ఇదిగోండి, ఆవిరి బయటకు వెళ్ళకుండా వచ్చి నేను ఇదైతే పెడుతున్నాను. ఓకేనండి, కేక్ అయితే ఇదిగోండి అయిపోయింది. అంటే నేను వీడియో తీయలేదు ఇంకా, ఆఫ్ చేసినప్పుడు. సరేనండి, ఇప్పుడు తిరిగేద్దాం. అది కొంచెం చూసారా, ఇలా వచ్చింది, చాలా బాగా వచ్చింది. ఇది కొంచెం చూడండి. కేక్ వద్దు ఇప్పుడు కట్ చేయను, తర్వాత ఒక 5 నిమిషాల తర్వాత కట్ చేస్తాను. ఇంకా వేడిగా ఉన్నది ఇది. ఓకేనండి, కింద వెనకాల ఇది పౌడర్ రాసాను కదా, అందుకే ఇలా వచ్చింది. ఓకేనండి, మళ్ళీ ఒక 5 నిమిషాల తర్వాత ఇప్పుడైతే కేక్ అది కట్ చేస్తున్నానండి. ఇదిగోండి కట్ చేస్తాను. సాఫ్ చాలా పెద్దగా ఉందండి ఉన్నారు. చూసారండి కేకు. మెనీ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. ఈ వీడియో అండి ఇంతటితో లాస్ట్ అండి. మళ్ళీ కన్మై వీడియోతో మీ బ్లెస్సింగ్ మా ఆయనకు కూడా ఇవ్వండి. ఓకేనండి, ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఇంట్లోనే ఇలా తయారు చేశానండి. ఓకేనండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.